ఖచ్చితంగా పని చేసుకోవాలి, ఇంట్లో అన్ని పనులు చేసుకోవాలి. ప్రెగ్నెన్సీ అనేది ఏమి ప్రెగ్నెంట్ అనేది అందరు అడిగే క్వశ్చన్ ఇది. ఏం అడుగుతారు తెలుసా, చాలా మంది ప్రెగ్నెంట్ లేడీమ్మా ఇంకా పని చేయొచ్చమ్మా, అంతా బాగుందా, పని చేయొచ్చా అని అడుగుతారు ప్రతి ఒక్కరు. నేను ఒకటే మాట అంట, ప్రెగ్నెన్సీ అనేది ఏం జబ్బు కాదు, భూమి పుట్టినప్పటి నుంచి అందరికి వస్తుంది ప్రెగ్నెన్సీ అనేది. సో కొన్ని సిచ్యువేషన్స్ లో మాత్రమే ఏమన్నా అబార్షన్స్ ఎక్కువైనా గానీ, 5వ నెలలో 6వ నెలలో అబార్షన్స్ అయినా గానీ, ఇట్లా నెల నిండకుండానే పుట్టిన ఇట్లాంటివన్నీ బీపీ షుగర్స్ ఇట్లా ఎక్కువ ఉంటే అటువంటి వాళ్ళలో కొంచెం చూసి చెప్తాం రెస్ట్ ఇంట్లోనే. మినిమల్ యాక్టివిటీస్ చేసుకోవచ్చు ఇంట్లో చేసుకునేటన్ని, మరీ బెడ్ రెస్ట్ ఏమి ఉండదు, కొన్ని సిచ్యువేషన్స్ లోనే మాత్రమే. అదర్వైజ్ అన్ని పనులు చేసుకోవచ్చు ఇంట్లో. ఇంకా అట్లయితే రెస్ట్ తీసుకోవాలి. ప్రెగ్నెన్సీ అంటే కష్టం, అట్లాంటప్పుడు పిల్లలు ఎవరికి పుట్టరు. మీకు ఎంతమంది పిల్లలు? మరి నువ్వు ఎట్లా పనులు చేస్తాను? ఇంకా మరి మా అమ్మ కూడా 4 కనింది, మా అమ్మ కూడా 4 కనింది, అన్ని పనులు చేసుకునే వాళ్ళు. కాబట్టి ప్రెగ్నెంట్ లేడీస్ అన్ని పనులు, బేసిక్ యాక్టివిటీస్ అన్ని కూడా చేసుకోవచ్చు. అన్లెస్ కొన్ని సిచ్యువేషన్స్ లో మాత్రమే, కొంతమందికి మాత్రమే మేము రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకు కొంచెం రెస్ట్ తీసుకోవాలని చెప్తాం. అదర్వైజ్ అన్ని పనులు వంగచ్చు, కూర్చోవచ్చు, లేయచ్చు, అన్ని పనులు చేసుకోవచ్చు.